మీరు అడిగిన తర్వాత మాటిచ్చి నేను చేయకుండా ఉంటానా అక్క చికెన్ పకోడీ చేయవా అని కామెంట్ వచ్చింది. ఇప్పటి నుంచి నాకు నచ్చిన వంటలు కాదు, మీరు ఏ రెసిపీ అయితే చేయమని కామెంట్ చేస్తారో అదే నేను చేస్తా. రోజు ఒకరిని పిక్ చేసుకుంటా, మళ్ళీ హట్ అవ్వద్దు నేను అడిగింది చేయలేదు అని. ఇంకా చికెన్ పకోడీ ప్రాపర్ గా ప్రిపేర్ చేసుకుందామా. ఫస్ట్ గా క్లీన్ గా వాష్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ లోకి కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్, అట్లనే ఒక నిమ్మకాయను కూడా పిండుకోండి. ఫుడ్ కలర్ ని కూడా యాడ్ చేయండి, కలర్ఫుల్ గా బాగుంటది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. వీటితో పాటు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, అట్లనే ఒక ఎగ్గును కూడా కొట్టుపోసుకొని ప్రాపర్ గా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టుకోండి. ఫైనల్ గా కడాయిలో డీప్ ఫ్రై కి సరిపోయేంత ఆయిల్ పోసుకొని మనం కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కల్ని, వాటిని వేసుకొని డీప్ గా ఫ్రై చేసుకోవడమే. లో ఫ్లేమ్ పెట్టుకోండి. చికెన్ ముక్క లోపల కూడా బాగా కుక్ అవుతుంది. మంచి డార్క్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోండి. ఇదే ప్రాసెస్ లో మీరు ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి చికెన్ పకోడీ చేసి పెట్టండి. రెస్టారెంట్ లో తింటే ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది, చెప్పాలంటే అంతకంటే బాగుంది. ఫైనల్ గా చికెన్ బాగా ఉడికిపోయింది అన్న టైంలో కొంచెం కరివేపాకు, 4 పచ్చిమిర్చి వేసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. కలర్ఫుల్ గా తినేటప్పుడు కరకరలాడుతూ భలే ఉంటది. చూడడానికి ఇంత టెంప్టింగ్ ఉంటే తింటే నోరు ఆహా అనాల్సిందే. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అట్లనే నెక్స్ట్ ఏం రెసిపీ ట్రై చేయమంటారో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ అయితే చాలా బాగుంది, క్వాలిటీ నచ్చితే వెంటనే తీసుకోండి, ట్యాగ్ చేస్తా.